హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఫ్యామిలీతో దర్గాకి వెళ్ళాలని ప్లాన్ ఉండే. సో అలా అని స్టార్ట్ అయిపోయా. ఇది వచ్చేసి ఫాస్టెస్ట్ వే అనమాట. డైరెక్ట్ శంషాబాద్ డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. అంటే కింద మైదీపట్నం ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో లైట్ గా కింద ట్రాఫిక్ ఉండేది జుబ్లీహిల్స్ లో. మైదాపూర్ ఐటీ సిటీ అంతా ట్రాఫిక్ 5:30. సో రైట్ నౌ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉందని ఫ్లైఓవర్ ఎక్కేసా. సో ఈజీ వే ఇది. టైం వచ్చేసి వెదర్ ఈస్ సో గుడ్. ఎంజాయ్ ద క్లైమేట్. గైస్, దర్గాకు ఒక స్పెషాలిటీ ఏంటంటే సిన్స్ అది 100 years నుంచి ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ పవర్ఫుల్. ఎస్పెషల్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దర్గా ఈజ్ వెరీ పవర్ఫుల్ గైస్. ఎందుకంటే చాలా చెప్తున్నది విన్నాను. సో నేను కూడా ఒకసారి కాకుండా 10 times ఎక్స్పీరియన్స్ చేశాను. సో వెరీ గుడ్ దర్గా. బట్ హైదరాబాద్ టు లొకేషన్ వచ్చేసి స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో ఇది గైస్ స్టార్టింగ్ పాయింట్. చాలా ట్రాఫిక్ అనుకున్నాం. సో ఈజీ వే ఇది. క్లారిటీ చెప్పాలంటే ఇది కాక క్రేజీగా పోయేదారి దగ్గర పోయేదారి రోడ్ రింగ్ కూడా ఎట్లా చక్కగా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం కొంతమంది ఏం చేస్తారు కానీ పంజాబ్ ఇట్లా పోయి అమీర్పేట పోయి గచ్చిబౌలి పోయి అట్లా పోయి ఇట్లా పోవాలి అనుకుంటారు. కానీ దిస్ ద వే ఈజ్ టు క్లోజ్ టు వే. మన భాషలో చెప్పాలంటే చక్కగా పోయి ఈజీగా పోయి ఈజీ చేసుకొని రావచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే కింద వాడు విన్నాడు పయ్యా కింద ట్రాఫిక్ లా వాడు వీడు పోతాడు ముందు పోయి దారి వాడు ఎవడు వాడు అట్లుంటే తెలుసు హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ఎట్లుంటుందో. మొత్తం బోరాన్ చేస్తుంటారు అంతా. వాడు ఓడు వీడు ఓడు మధ్యలో నన్ను పోనీయాడు. వాడు కాక అంటే వీడు భయ్యా అంటాడు. వద్దు భయ్యా అట్లా అని. సారీ గైస్, నా గొంతు కూడా బాగాలేకుండే కొంచెం. అంటే గొంతు మొత్తం చిరిచిరి పట్టుకొని కొంచెం పట్టుకుంటే వాయిస్ ఓవర్ ఎట్లా వస్తుందో తెలియదు. సో అడ్జస్ట్ అయిపోండి. ఇంకోటి చెప్పాలంటే ఏం లేదు భయ్యా, క్లారిటీగా చెప్పాలంటే 100 సంవత్సరాల నుంచి ఉన్న దర్గా వెరీ ఫేమస్ అని కుల్లా. నువ్వు మనసులో ఏమనుకున్నా కూడా తొందర అయిపోతుంది. అంటే మా ఫ్యామిలీ అంతా నమ్మేది అనమాట. సో అట్లా అని అట్లా పూర్వకాలం నుంచి వస్తున్నది. సో అందరూ నమ్ముతారు. సో మేము కూడా వెరీ స్ట్రాంగ్. సో ఎనీథింగ్ న్యూ వెహికల్ ఆర్ న్యూ బైక్ ఎనీథింగ్ ఎక్సెట్రా. సో ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని ఆఫ్టర్ దాట్ ద వెహికల్ గెట్ కమ్ అవుట్ ఆఫ్ ద దర్గా. అప్పుడే సో వి గెట్ వెరీ సాటిస్ఫాక్షన్. సో అలా ఉంటుంది. సో జర్నీ అయితే ఇలా ఉండే బ్రో. దర్గా నుంచి మనకైతే చెప్పాలంటే సో పక్కన మమ్మీ ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను. సో డ్రైవింగ్ లో ఉంటే ఇదే నా పొజిషన్. సో డ్రైవింగ్ ఎంజాయ్ చేసుకుంటా, వెదర్ ఎంజాయ్ చేసుకుంటా, ట్రాఫిక్ ఎంజాయ్ చేసుకుంటా. సో వన్స్ యూ స్టిక్ విత్ డ్రైవింగ్ నా ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. ఒక కంటెంట్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే అటు చూడాలి ఇటు చూడాలి, ఫోకస్ ఆన్ రోడ్స్, రైట్ అండ్ లెఫ్ట్, యాక్సలరేషన్, బ్రేక్ అండ్ ఎక్సెట్ అండ్ షిఫ్ట్ గేర్ ప్యాడ్స్ అండ్ ఆల్. యూనో ఇవన్నీ చూసుకోవాలన్నా మనకు నచ్చింది ఒక్కటే అంటే ఫోక్స్ వ్యాగన్. ఫోక్స్ వ్యాగన్ ఈజ్ వన్ ఆఫ్ ద జర్మన్ బెస్ట్ కార్ బ్రో. నేను సజెస్ట్ చేసేది ఎందుకంటే ద బెస్ట్ కార్. ద గ్రౌండ్ క్లియరెన్స్ చాలా స్లో ఉంటుంది. ఎంత ఈజీగా పికప్ అయిపోయి ఎంత క్రేజీగా బ్రేక్ పడుతుందంటే దట్ ఈస్ స్టాప్ యాస్ నెక్స్ట్ లెవెల్. ద క్రూజింగ్ ఆల్సో నెక్స్ట్ లెవెల్. బై టేకింగ్ ఎస్ టర్న్ హ్యాస్ లిటరలీ వెరీ ఈజీ టు టర్న్ ద వెహికల్. అంటే వెరీ స్మూత్ బై కంపేర్ టు అదర్ కార్. అంటే వేరే కార్లని తక్కువ వేసినట్టు కాదు. మన ఫోక్స్ వ్యాగన్ గురించి చెప్పుకుంటున్నా. ఎవరెవరు మన పిల్లలు ఉన్నారో జీటీ గురించి ఇష్టం ఉన్న వాళ్ళు, ఫోక్స్ వ్యాగన్ గురించి, పోలో ఎస్పెషల్లీ. సో అలా. సో చూసారుగా బ్రేకింగ్ అయితే ఎలా ఉంటుందో. సో కమింగ్ టు ద పాయింట్, ట్రాఫిక్ అయితే కొంచెం ఫ్లైఓవర్ పైన ఉండే. సో ఏం రీజన్ అనుకొని చూసుకుంటే ముందు డైవర్షన్ లేకుండే. సో డైవర్షన్ అనేది లెఫ్ట్ చేసాడు. సో దానివల్ల కొంచెం డైవర్షన్ అనేది అటు మారిపోయింది. ఆ డైవర్షన్ చూసుకుంటా షిఫ్ట్ అవుడు పోడు నన్ను పోనీయాడు. పార్కింగ్ లెట్ వేసుకున్నాడు క్రేజీ. మమ్మీ పక్కన నుంచి నువ్వు పోనీ ఎందుకు ఆపావు. బట్ ద సినారియో ఇస్ నెక్స్ట్ లెవెల్. అదే చెప్పాలంటే లెఫ్ట్ వేసుకొని, స్ట్రైట్ వేసుకొని, రైట్ వేసుకొని, సో అలా వెళ్ళామన్నమాట. సో ఐ హోప్ కెమెరా ఫోకస్ క్లారిటీగా ఉందని.
సో ఇంకోటి చెప్పాలంటే అలీబ్రదర్ నుంచి డైరెక్ట్గా రావచ్చు, అండ్ లైట్ ట్రాఫిక్ ఉంటుంది భయ్య ఆడ. ఎందుకంటే మన తెలంగాణ భవన్ నుంచి అయితే క్రేజీగా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ఒక్క ట్రాఫిక్ ఒక్కటి తప్పించుకున్నామంటే యూ కెన్ కమ్ ఈజీలీ. ఇక్కడ మండి కూడా స్పెషల్ ఉంటుంది భయ్య. ఎప్పుడైనా హైవేస్ ఇట్లా స్టార్ట్ అయ్యారంటే హైట్ జూబ్లీహిల్స్ నుంచి, సో మస్ట్ అండ్ టూర్ అండ్ విజిట్. ఇక్కడ ఒక అరేబియన్ మండి అని ఉంటుంది. సో పిల్లర్ నెంబర్ 146 కింద. సో మస్ట్ అండ్ ట్రై, వెరీ రీజనబుల్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇట్లా వెళ్ళే దారిలో బాగుంటుంది కింద. ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తే కమాన్, మస్ట్ అండ్ విజిట్ గైస్. నేనైతే మన దోస్తులతో పోయేది, లాస్ట్ టైం మిస్ అయిపోయింది సాయి. సో ఇది గైస్ చెప్పాలంటే. ఇంకేముంది భయ్యా, రోడ్ అయితే ఇట్లుంటాయి. ఇక ఇప్పుడైతే కాంగ్రెస్ వచ్చింది, వాడంటాడు వీడంటాడు, వీడు గెలిపిస్తాడు. అయ్యా బియ్యం రేట్లు చూడంగానే బోరాన్ అయిపోయినా. 1500 ఏంది భయ్యా బియ్యం సంచి గిట్లా పెరిగిపోయింది. ఆ మొన్నటిదాకా కేసీఆర్ బాబాయ్ ఉన్నప్పుడు ఏమో 1200 1300 ఉండే, కానీ ఇప్పుడు ఒకటేసారి ఇచ్చి పడేసిండుగా 1800 అనగానే, అరే నేను బియ్యం కొంటానా ఇంకేమైనా కొంటున్నారు, అరే నువ్వు ఎవర్రా మీరంతా. కానీ క్రేజీ పెంచేసిండు ఒకటేసారి ట్యాక్స్లు అని. కానీ పెట్రోల్ రేట్ ఎట్లుంది అట్లే ఉంది, బియ్యం రేటు పెరిగిపోయినాయి. ఇంక అట్లున్నది తెలంగాణ సిచ్యువేషన్ అయితే. కానీ ఆడలో అయితే బస్సు అయితే క్రేజీ పెట్టేసిండు అనమాట. ఆధార్ కార్డు ఇస్తే చాలు ఎక్కేసి ఎక్కడని చెప్తారు. అట్లా అని ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడ పోవద్దు. ఫ్రీ ఫర్ ఓన్లీ ఉమెన్స్, నాట్ ఫర్ మెన్స్. మన అబ్బాయిలు పోతే తెలుసుగా, పాస్ అంటే ఆడు 10th పాస్ అంటే 11th పాస్ చూసినట్టు కింద నుంచి పైన చూస్తుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ ఎక్కితేనే ముఖం చూస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కాలన్నా కూడా భయం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి అయితే ఆడోళ్ళకే ఫుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు క్రేజీగా. ఎందుకంటే బెంగళూరులో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ కూడా సేమ్ మ్యాచ్ పార్టీ రూల్స్. ఇప్పుడు కూడా సేమ్ పార్టీ రూల్స్. మన రేవంత్ రెడ్డి అన్న ఏం చెప్తాడో, మన కేసీఆర్ బాబాయ్ అయితే మొత్తానికి ఐటీ రంగం అంతా సాధించి పెట్టి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని మల్టీనేషన్స్ పెట్టి డైలాట్ పెట్టినాడు. అమెజాన్ అదర్స్ బిగ్గెస్ట్ కంపెనీ అంటే మన హైదరాబాద్. ఇది భయ్య తెలంగాణ ముచ్చట్లు. ఇక మనకు తెలుసుగా ముచ్చట్లు ఎట్లుంటాయో, స్టార్ట్ చేస్తే పోతూనే ఉంటాయి, అట్లుంటది. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? Done for the day, guys. Right now time is 7:30 p.m. So far so good. Let's see. Chalo, bye bye, until the next time.